ప్రయాసపడి బలిపీఠమును కట్టారు రూబేనీలు, గాదీలు, ఆ మనిషి అర్ధగోత్రపు వారు. కానీ అంత ప్రయాసపడి కట్టిన ఆ బలిపీఠము చూడటానికి గొప్పగానే కనపడుతుంది, కానీ దానిలో దేవుని మహిమ గాని, దానిలో దేవుని శక్తి గాని, దాని ద్వారా దేవునికి ఘనత గాని ఏ మాత్రమో కలగటం లేదు. అది చూపునకు మాత్రమే గొప్ప బలిపీఠం, దాని వలన ఉపయోగము లేదు, అది దేవునికి పనికిరాదు. ఒక ఉదాహరణ మీ అందరికీ చెప్తాను. చాలా పర్యాయాలు చూపులకు మంచిగా ఉన్న వాటన్నిటినీ మన కన్నులు ఏం చేస్తాయి చెప్పాలి, ఆకర్షిస్తాయి. అవి ఫలాలైనా, అవి కూరగాయలైనా, అవి చీరలైనా, అవి మరొకటైనా, లేదా అది ఇంకా ఏదైనా సరే చూపులకు బాగున్నాయి. చాలా పర్యాయాలు మనం కోరుకుంటాం, అవి చూపులకు మాత్రమే బాగుంటాయి, కానీ వాటిలో విషయం ఏమి ఉండదు. కొన్ని పర్యాయాలు చూడండి, మనం మార్కెట్లో కొన్ని ఫలాలు కొంటాం, చూడటానికి అది పైకి ఎంతో బాగుండదు. ఆ ఫలం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ తిందామని ఓపెన్ చేస్తే లోపల పాడైపోయి ఉంటుంది. అందుకే ఏదో సామెత చెప్పారు, మేడి పండు చూడ ఎలా ఉంటుందట, మేలిమై ఉంటుంది, పొట్ట విప్పి చూడ ఏముంటాయంట, దాంట్లో పురుగులు ఉంటాయంట. మేడి పండు చూడటానికి ఎంతో బాగుంటుంది పైకి, కానీ తిందామని దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఏముంటాయంట, పురుగులు ఉంటాయి. చాలా పర్యాయాలు మనం యాపిల్స్ కొన్నా, జామకాయలు కొన్నా ఏమంటే చాలా నెగలెగలాడుతూ కొన్ని పర్యాయాలు నేను కూడా కొనుక్కొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎంత బాగుంది పైకి జామకాయని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఏమున్నాయి అంటే పురుగులు ఉన్నాయి. అంటే అది చూడటానికి మాత్రమే బాగుంది, కానీ తినడానికి పనికిరా. మనం గమనిక చేసినట్లయితే అమ్మమ్మ గారు ఒక పండును చూస్తుంది, ప్రతిరోజు ఒక పండును చూస్తుంది. చూపులకు అది ఎట్టుందట ఏమండి, రమ్యమైనదిగా కనపడుతుంది. చూపులకు ఎట్ట కనపడుతుంది, రమ్యమైనదిగా కనపడతా ఉంది. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అబ్బా ఆ పండును తింటే ఎంత బాగుంటుంది అని అనుకుంటుంది. కానీ దేవుడు అంతకు ముందే చెప్పాడు, ఆ చెట్టు పండు మీరు తింటే ఏమైపోతారు, చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. కానీ చూపులకు రమ్యముగాను అందంగాను కనబడుతున్న ఆ పండు మీదే అవ్వమ్మ గారి యొక్క దృష్టి. ఎప్పుడు మనుషుల యొక్క ఒక నైజం, మనుషుల యొక్క ఒక ఆలోచన ఏంటంటే చూపులకు అందంగా కనపడే వాటిని ఏం చేస్తూ ఉంటారు, చాలా పర్యాలు కోరుకుంటా ఉంటారు, చాలా పర్యాలు కోరుకుంటా ఉంటారు. పై రూపాన్ని చూస్తే చాలా పర్యాలు ఏం చేస్తా ఉంటా, మోసపోతాం. పెళ్లి చూపులకి వెళ్ళాం, చక్కగా తల నిన్న ఎంటికలు ఉన్నాయి, అబ్బాయికి అందంగా ఉన్నాడు, చూపులకు ఎంత చక్కగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది అది జుట్టుగా దిగ్గాని. అబ్బో ఇదిగో వెనకాల 7 దాకా ఉంది జడ. నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, ఎంత బాగా జడ ఉండాలనుకున్నాను, అలాంటి అమ్మాయి దొరికిందని చూడటానికి చూసి బాగా జడ ఉందని, అందంగా ఉందని చేసుకున్నాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత అది పిలక అయ్యిందంట. ఏమంటండి ఆ జడ అంతా ఏంటి, సవరమే. చాలా పర్యాలు చూసి మోసపోయే పరిస్థితులు చాలా ఉంటాయి. చూసి మోసపోయేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూపులకు అందంగా కనపడటం కాదు, చూపులకు ఇంపుగా కనపడటం కాదు మనం కోరుకోవాల్సింది. ఈ బలిపీఠం చూపులకు మాత్రమే గొప్ప బలిపీఠం, కానీ దానిలో ఏ విషయం కూడా లేదు, ఏమీ లేదు. కొన్ని పర్యాయాలు వంటలు కూడా అట్టగా ఉంటాయి, చూడటానికి ఎలాగుంటాయి, పైన కొత్తిమీర చల్లేసి వండేసి బాగా తీసుకొచ్చి ముందు పెడతారు.
ఏమండి చూడటానికి ఎలా కూడా అన్నీ తినేయాలనిపిస్తుంది. ఏమండి తింటే కదా తెలిసేది, తింటే కదండి తెలిసేది అక్కడ ఉండాలో పారిపోవాలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి నాకు ఒక దరిద్రపు అలవాటు ఉంది. ఏంటంటే ఏది ఎక్కడ తినటం అనేది అలవాటు లేదు. పక్కింటి వాళ్ళు కూర తెచ్చినా తినటం అనేది జరిగేది కాదు. ఒక్కొక్కసారి మా అమ్మగారు ఊరు వెళ్ళినప్పుడు మక్క కూర అనలేక, మక్కకు ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర తీసుకొచ్చి వీడు తినడం కూరలే వద్దంటాడని చెప్పి సట్లో వేసి వండినట్టుగా పెట్టేది. కానీ నాకు అర్థమైపోయేది ఇది మన కూర కాదు అని నేను తినకుండా వెళ్ళిపోయేవాడు. వీడికి ఎట్లా తెలిసింది అసలు సట్లో వేసి వండినట్టు పెట్టినా కానీ ఏం చేయడంట, వీడు కూర తిండో అన్నం తిండో మన ఇంట్లోది కాదు అని వదిలేస్తాడు. అట్లా అసలు ఎవరిది ఏది ముట్టుకునేటువంటి వాడిని కాదు చిన్నప్పటి నుండి. ఇప్పటికీ కొంతవరకు ఆ దరిద్రం అట్లాగే ఉంది, కొంత అలవాటు, కొంత దేవుని పరిచర్లో కొన్ని వదిలేసుకున్నాను. అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి టిఫిన్ చేయాలని తెనాల్లో ఉన్న హోటల్స్ అన్నీ తిరుగుతా చూస్తా, ఆ హోటల్ వాతావరణం ఎలాగుందో చూస్తా, అక్కడ సర్వ్ చేసేవారు ఎలా ఉన్నారో చూస్తా. అన్నీ చూసి చాలా పర్యాలు తినకుండా ఇంటికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నచ్చక ఏదో చెప్తారు ఓసిడి ప్రాబ్లం అన్నట్టుగా అన్ని హోటల్స్ తిరిగి నచ్చక చివరికి తినకుండా ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఒకసారి అన్నం తినేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒకసారి మా డాక్టర్ గారు ఏదో పని మీద వాళ్ళ ఇంటికి పంపించాడు. ఎప్పుడు రావు, అనుకోకుండా వచ్చావు, టీ తాగెళ్ళాల్సిందే అని చెప్పింది మా డాక్టర్ గారు ఆవిడ. వద్దండి వెళ్ళిపోతానంటే లేదు టీ తాగాల్సిందా. సరే ఉన్నా, పెద్ద గ్లాస్తో తెచ్చిందండి టీ, పెద్ద గ్లాస్తో తెచ్చింది. రంగు, రుచి, చిక్కదనం, వాసన ఏమీ లేవు. ఏమండి ఏమీ లేవు. మరి వాళ్ళు ఎట్లా తాగుతారో తెలియదు కానీ నోట్లో పెట్టుకోగానే ఇక నాకు తాగలేకపోతున్నారు. విషయం ఏంటంటే అక్కడే నుంచున్నాను, వెళ్తాను లోపలికి. నేను తాగుతానండి అన్న. ఆమె లోపగలంగానే అక్కడ ఒక పూల కుండీ ఉంది, ఆ కుండీలో పోసేసి సైలెంట్గా అట్లా నుంచున్నా. వచ్చిన తర్వాత ఆ గ్లాస్ ఇచ్చేసి బాగున్నాయండి అని చెప్పేసి. చూడటానికి బాగానే ఉంటాయి కానీ తాగటానికి ఏంటంట బాగలేదు. చూడటానికి బాగానే ఉంటాయి కానీ కొన్ని పర్యాయాలు తినటానికి ఏమవ్వంట పనికిరావు. ఏవేవో వేసి చేస్తాం కానీ పనికిరావు. కొన్ని పర్యాయాలు మా అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది, డాడీ వచ్చాడు మా దగ్గరికి అన్నమే తింటలేదు అంటది. నేను ఎప్పుడైనా వెళ్తాను హైదరాబాద్, 2-3 రోజులు ఉండి వస్తాను కదా. కంప్లైంట్, నేనేం వండినా తింటలేదమ్మా. మా అమ్మాయి చేసే అన్ని చూడటానికి భలే ఉంటాయి, ఆయన మాత్రం చాలా బాగా తింటాడు. ఆయన ఆఫీసులో ఉన్నవారు కూడా బాగుండే ఏం తింటారంట. మరి దరిద్రం నేనే తిన్నాం. అన్నీ వేసింది చూస్తా ఉంటే భలే చూడటానికి ఎంత బాగా తినాలనిపిస్తుంది, కానీ తినలేను, నేను తినలేను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైన పిల్లరా, చూపులకు గొప్ప బలిపీఠమేనంట. చూడటానికి కొన్ని ఆహార పదార్థాలు బాగుంటాయి కానీ తినటానికి రుచిగా ఉండవు, టేస్ట్గా ఉండవు. ప్రియమైన పిల్లరా, చూపులకు మాత్రమే కొంతమంది అందంగా కనపడతారు కానీ ప్రియమైన పిల్లరా దగ్గరికి వెళ్తే కానీ విషయం ఏంటో బయటపడదాం, విషయం తెలియదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు
నువ్వు నేను కూడా ఈరోజు చూపులకు చాలా ఆత్మీయులంగా, పరిశుద్ధులంగా, దేవుని పిల్లలంగా కనబడుతున్నాం. కానీ మనలో సరుకుందా? చెప్పాలి. మనలో సరుకు ఉందో లేదో, మనలో ప్రార్థన ఉందో లేదో, మనలో వాక్యం ఉందో లేదో, మనలో పరిశుద్ధాత్మ అనుభవం ఉందో లేదో, మనలో దేవుని శక్తి ఉన్నదో లేదో ఈరోజు ఒకసారి యోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నిన్ను చూస్తే ఎవరైనా ఏమనుకుంటున్నారు? ఎవరి చూపులకి ఏమనుకుంటున్నారు? మోసపోతున్నారు. చూసి ఏమని, ఈమె మంచి ప్రార్థనా పదాలని, ఈమె మంచి ప్రార్థనా పరుడని, ఈయన మంచి సేవకుడండి, ఈమె మంచి ఆత్మీయురాలని అని అనుకుంటున్నారు. కానీ నీలో అసలు ఆ విషయం ఏమి లేదు. అర్థమవుతుందా? ఈరోజు వాక్యం ఏంటంటే నీకు అర్థం కావాలి. చూపులకు నువ్వు బాగానే కనపడుతున్నావు ఎదుటి వారికి, చూపులకు బాగానే కనపడుతున్నావు నీ ఇంట్లో వారికి, ఆత్మీయురాలుగా కనపడుతున్నావు కానీ ఏమంటే విశ్వాసిగా కనపడుతున్నావు కానీ విశ్వాసం నీలో కనపడుతున్నా, పరిశుద్ధురాలుగా కనపడుతున్నావు కానీ పరిశుద్ధత నీలో కనబడటం లేదు. చూపులకు బాగుంటే సరిపోదండి, లోపల విషయం ఉండాలి. ఏముండాలండి? లోపల విషయం ఉండాలి. దేవుడు చూపుకు బాగున్నవాడు అన్నింటినీ కోరుకున్నవాడు కానీ కాదు. ఆయన అంతరంగమును పరిశీలించిన దేవుడు, అంతరంగమును పరిశోధించేటువంటి దేవుడు. అలా అనుకుంటే యోసేపు గారికి ఒక కళ వచ్చిందంట. ఫరోకు వచ్చినటువంటి కళ యోసేపు జవాబిస్తా ఉన్నాడు. ఫరో అంటున్నాడు, అయ్యా నేను రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు నాకు 2 కళలు వచ్చినాయి. ఆ కళ్ళలో ఏం జరిగిందంటే 7 బక్క చిక్కిన ఆవులు కనబడుతున్నాయి. అవి ఎంత బక్క చిక్కినవి అంటే అలాంటి వాటిని నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఆ తర్వాత ఏటిలో నుండి 7 బలిసిపోయిన ఆవులు, వాటిని కూడా నేను ఎంత చూడలేదు ఎప్పుడు కూడా. అంతగా బలిసిపోయి ఉన్నాయి ఆవులు, దృఢంగా బలంగా ఉన్నాయి ఆవులు వచ్చినాయి. చూస్తా ఉన్నానయ్యా, అలా చూస్తానే ఉన్నాను. బక్క చిక్కిన 7 ఆవులు బలిసిపోయిన ఆవులు మింగేసినాయి అయ్యా, తినేసినాయి. దీని అర్థం ఏంటో నాకు తెలియట్లేదు, దీని కళ భావం ఏంటో నాకు తెలియట్లేదు అని యోసేపును ఫరో అడిగాడు. దీని అంతరార్థం ఒక మాట మీకు చెప్పేసి నేను వాక్యంలోనికి వెళ్తాను. బలిసిన 7 ఆవులు 7 సంవత్సరాలు, ఆ బలిసిన ఆవులు 7 కూడా 7 సంవత్సరాలు ఐగుప్తులో పండబోయే విస్తారమైన పంటకు సూచనగా ఉన్నాయి. ఆ తర్వాత 7 బక్క చిక్కిపోయిన ఆవులు 7 సంవత్సరాలు, అవి ఎంత బక్క చిక్కిపోయినాయో అంతగా 7 సంవత్సరాలు ఐగుప్తు మీదకి కరువు రాబోతుంది అని యోసేపు చెప్పాడు. అయితే ఆ విషయం మనకు అప్రస్తుతం అక్కడ పక్కన పెడితే, చూపులకు బలిసిన ఆవులు, చూపులకు బక్క చిక్కిన ఆవులు కనపడ్డాయి. కానీ బక్క చిక్కిన ఏం చేసినాయి అంట? ఎవడని అనుకుంటారా? ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనందరం శ్రద్ధగా ఆలకించాలి. నేను పరిశుద్ధ గ్రంథంలో మనందరం ఎప్పుడు నేర్చుకోగలిగిన ఒక మాట, ఎప్పుడు మనకు తెలిసినటువంటి మాట, మనము చాలా పర్యాయాలు సందర్భాల్లో చదివినటువంటి ఒక మాట మీ అందరికీ తెలియజేస్తాను. అదేంటయ్యా అంటే, ఒకానొక సమయంలో ప్రవక్త అయిన సమూయేలు గారు బెత్లెహేములో ఉన్న యెష్షయి ఇంటికి వెళ్ళాడు. యెష్షయి ఇంటికి వెళ్ళాడు. ఎందుకు యెష్షయి ఇంటికి వెళ్ళాడు అని అడిగితే, యెష్షయి కుమారుల్లో ఒకరిని నేనేం చేయబోతున్నాను, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయబోతున్నాను, నువ్వు అతన్ని అభిషేకించాలి అని దేవుడు సమూయేలును పంపించాడు. ఇప్పుడు సమూయేలు యెష్షయి ఇంటికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా ఏంటి మా ఇంటికి ఇలా వచ్చాడంటే, నీ కుమారుల్లో ఒకరిని రాజుగా దేవుడు చేయడానికి అభిష్టము కలిగి ఉన్నాడు. ఇదిగో సౌలు దేవుని విసర్జించినందువలన, సౌలు దేవుని మాట విననందువలన సౌలును దేవుడు విసర్జించాడు, అతని రాజ్యమును దేవుడు తీసివేస్తున్నాడు. ఇదిగో నీ కుమారుల్లో ఒకరికి దేవుడు ఆ రాజ్యాన్ని అప్పగించాలనుకుంటున్నాడు. నీ కుమారులందరినీ ఒక్కొక్కరిగా నా ఎదుటికి తీసుకురా అని యెష్షయికి చెప్తే, యెష్షయి తన కుమారులందరినీ కూడా ఒక్కొక్కరిని ఎక్కడికి తీసుకొస్తున్నాడు? సమూయేలు గారి ఎదుటికి తీసుకొస్తున్నాడు.
మొదటి కుమారుడు వచ్చాడు. మొదటి కుమారుడు వచ్చినప్పుడు సమూయేలు గారు ఏం చేస్తున్నాడు? చూస్తా ఉన్నాడు. చూస్తుంటే ఎలా కనపడుతున్నాడు? చాలా మంచి దేహదారుఢ్యము కలిగిన వాడుగా కనపడుతున్నాడు. ఇతడైతే యుద్ధములు చేయగలిగిన వాడుగా కనపడుతున్నాడు. ఇతడైతే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా సరిపోతాడు అన్నట్టుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే బలంగా శక్తి కలిగిన వాడుగా, యుద్ధం చేయగలిగిన వాడుగా, యుద్ధ నేర్పరితనం కలిగిన వాడుగా, ఏమంటే దేహ దారుఢ్యాన్ని కలిగి ఇతడు కరెక్టే రాజుగా, ఇతడు పర్ఫెక్ట్ అనుకునే ఆ స్థితిలో సమూయేలు అతను చూస్తా ఉన్నాడు. సమూయేలు గారికి స్వరం వినపడుతుంది. ఏమని తెలుసా? ప్రభువా, ఇదిగో ఇతడు అన్ని విధాల పర్ఫెక్ట్గా ఉన్నాడు, బాగున్నాడు, ఓకేనా ఇతడు అంటే? నో. అతను ఏం చేయమన్నాడు? రిజెక్ట్. అతను కాదన్నాడు. సమూయేలు గారు నేను అనుకుంటాను అక్కడ ఆశ్చర్యపోయి ఉంటాడు. ఏంటి ప్రభువా, ఇలాంటి వాటి వద్దన్నావా? చుట్టుంటే ఎలా ఉన్నాడు? చూడటానికి ఎలా ఉన్నాడు? ఎంత బలంగా ఉన్నాడు? ఏమని ఇశ్రాయేలుకి తగిన రాజులాగా కనపడుతున్నాడు కదా, తన ప్రజలు రక్షించగలిగిన వాడుగా కనపడుతున్నాడు కదా, మంచి బలవంతుడిగా శక్తి కలిగిన వాడుగా కనపడుతున్నాడు కదా, యుద్ధ నేర్పరితనం కలిగినట్టుగా అతను కనపడుతున్నాడు కదా, ఎందుకు ప్రభు అతను వద్దన్నా ఉంటే? నో, అతను వద్దు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? సమూయేలు, నువ్వు మనుషుల పై రూపాన్నే చూస్తున్నావు. నువ్వేమని చూస్తున్నావంట? పై రూపాన్నే చూస్తున్నావు. ఈరోజు మనం వాక్యము అర్థం చేసుకోవాల్సిందే. చూపులకు మాత్రమే గొప్ప బలిపీఠం. ఏమండి? చూపులకు మాత్రమే ఆత్మీయులం, చూపులకు మాత్రమే పరిశుద్ధులం, చూపులకు మాత్రమే ప్రార్థనా పరులం, చూపులకు మాత్రమే విశ్వాసులం, చూపులకు మాత్రమే దేవుని పిల్లలం. కానీ హృదయాంతరంగములలోనికి వెళ్ళి నిన్ను చూస్తే, ఏమండి, నువ్వు చూపులకు బాగానే ఉంటావు కానీ ఇంక దేనికి పనికిరావు. నువ్వు దేవుడు నిన్ను కోరుకునే లక్షణాలు నీలో లేవు. దేవుడు నిన్ను కోరుకునేగలిగినంతగా నీ జీవితం లేదు. దేవుడు అనుకునే సామర్థ్యం, శక్తి, ఆ ప్రార్థన బలం, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ మంట, ఆ అగ్ని, ఆ రోషం, దేవుని కొరకు బ్రతకాలనే ఆ జీవితం, ఇవేవి నీలో దేవునికి కనబడవు. చూడటానికి మాత్రం అందరికీ ఎలా కనపడతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది విశ్వాసులైనా, ఇది సంఘములో ఉన్న పెద్దలైనా, లేదా సంఘములో ఉన్న సేవకులైనా సరే, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది ఏ ఒక్కరికో కాదు. చూడటానికి మంచి సేవకునిగా కనపడవచ్చు, మంచి ఉపదేశాన్ని ఇవ్వగలిగిన వానిగా కనపడవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా సంఘాన్ని నడిపించగలిగిన వ్యక్తిగా కనబడవచ్చు. అన్ని రీతులుగా నీవు అనుకోవచ్చు, మా సేవకుడు చాలా గొప్పవాడని, ప్రార్థనా పడని, మా సేవకుడు మంచిగా వాక్యాన్ని బోధిస్తాడని. చూపులకు ఒకవేళ అందరికీ కనపడవచ్చు, కానీ దేవుడు హృదయాంతరంగాలను ఏం చేస్తాడంట? పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూపులుగా ఎంత మంచి సేవకునిగా కనపడితే ఉపయోగం ఏముందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి దేవుని మాటలు. సమూయేలు అంటున్నాడు, అయ్యా ఇతడేనా నీవు ఎన్నుకున్న రాజు? ఇతడేనా నువ్వు ఎన్నుకున్న వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల కంటే? నో, ఇతడు కాదయ్యా సమూయేలు. రెండో వాడు వస్తున్నాడు, ఇతడు కూడా కాదు. మూడో వాడు వస్తున్నాడు, ఇతడు కూడా కాదు. ఏంటి ప్రభువా, ఇంతమంది వస్తా ఉన్నారు, వీరందరూ మంచిగానే కనపడుతున్నారు, వీరందరూ బలంగానే కనపడుతున్నారు, శక్తి కలిగిన వారుగానే కనపడుతున్నారు అంటే దేవుడు అంటాడు, నువ్వు మనుషుల పైరూపాన్ని చూస్తున్నావు, కానీ నేనేం చేస్తానంట? అంతరంగాన్ని చూస్తాను. వీరెవరు నాకు పనికిరారు, వీరెవ్వరు నాకు పనికిరారు. దేవుని బిడ్డలారా, చివరికి ఎక్కడికి వచ్చాడు? దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు గురించి ఏం రాయబడి ఉంది? చిన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత దేహదారుఢ్యం కలిగిన వాడేం కాదు, అంత బలం కలిగిన వాడేమీ కాదు,
అందరికంటే చిన్నవాడు, ఆఖరివాడు. చూడటానికి ఏమి కనపడదు ఆయన దగ్గర. సమూయేలు దావీదు వచ్చి నిలబడినప్పుడు ఏమనుకొని ఉంటాడు? ఎంతమందిని రిజెక్ట్ చేస్తే దేవుడు 1000 మంది కోరుకుంటాడు. వాళ్ళకిలాగా ఆయనకు బలం లేదు, ధైర్యం లేదు, వాళ్ళకిలాగా దృఢంగా లేడు, వాళ్ళకిలాగా ఏది ఇతనిలో కనబడటం లేదు. ఇతను మాత్రం దేవుడు ఎందుకు కోరుకుంటాడులే అనుకుంటూ సమూయేలు ఉంటే దేవుని స్వరం వినబడుతుంది, నేను కోరుకున్నవాడు ఇతడే. ఆశ్చర్యపోయి ఉంటాడు సమూయేలు గారు, నేను అనుకుంటాను. ఆ సందర్భంలో సమూయేలు గారు ఆశ్చర్యపోయి ఉంటాడు. ఏంటి ప్రభువా? ఎస్, నేను కోరుకున్నవాడు ఇతడే. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. చాలా పర్యాయాలు మన బాహ్య సంబంధమైన వాటినే చూస్తాం, కానీ దేవుడు ఆత్మ సంబంధమైన వాటిని ఏం చేస్తాడంట? పరిశీలించే దేవుడు. ఆయన కోరుకునేటువంటి దేవుడు. వాళ్ళు పైకి బాగానే ఉన్నారు, కానీ వారి హృదయాలు నాకు సమీపంగా లేవు. ఒక మాట చాలా పర్యాయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, దేవుడు తన ప్రజల గురించి ప్రవక్తలతో చెప్పినప్పుడు సువార్తల్లో కూడా రాయించినటువంటి మాట, ఈ ప్రజలు, నా ప్రజలు తమ పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు? ఘనపరుస్తున్నారు. ఇప్పటి వరకు మనందరం ఆరాధన చేశాం, చక్కగా పాడాం, ప్రభువును స్తుతించాం అందరం. ఇప్పుడు ఎవరో ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, మనం ఆరాధిస్తున్నప్పుడు మనం చూసి ఏమనుకుంటాడు? చెప్పాలి, అమ్మో ఏం జరుగుతుంది ఆరాధన, ఏం పాడుతున్నారు వీళ్ళందరూ. ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కరిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడేమో కదా, ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి ఆరాధన, ఏది ఈ విధంగా పాడుతున్నారు, ఏంది ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు, ఏంది ఈ విధంగా ఎలుగెత్తి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయాలు ఎలా ఉన్నాయంట? చెప్పాలి, ఎలా ఉన్నాయి? దేవునికి దూరంగా ఉన్నాయంట. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, చాలా మంది బాహ్యంగా బాగానే ఉన్నావు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, నీకు అప్పగించిన పనిని జరిగిస్తూ ఉన్నావు, ఆరాధన వర్తమానం చదువుతూ ఉన్నావు, ఆరాధిస్తూ ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయం ఇంకా దేవునికి ఎలా ఉందంట? దూరంగా ఉంది. మనుషులు పైరూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు. పైరూపాన్ని చూసి మెచ్చుకునే దేవుడు కాదు, పైరూపాన్ని చూసి అభినందించేటువంటి దేవుడు కాదు. దేవుడిని అంతరంగాన్ని చూస్తాడు, దేవుడిని హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో నువ్వు ఏమై ఉన్నావో, నీ హృదయంలో నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, నీ హృదయంలో నువ్వు ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో, నీ హృదయంలో ఎంతగా నువ్వు దేవుణ్ణి కోరుకుంటున్నావో, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ప్రియమైన దీని బిడ్డలారా, చూపులకు బాగున్న వాళ్ళందరూ రిజెక్ట్ అయిపోయారండి. కానీ చూపులకు కానని వాడు, కనపడనటువంటి వాడు, చూపులకు ఆననటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, దావీదు. అతను చూపులకు ఆనడు. ఇతడా రాజు, ఇతడా రాజు, ఇతను రాజు అవుతాడా? ఇతని దగ్గర ఏముంది? ఇతని దగ్గర దేహం లేదు, ఇతని దగ్గర బలం లేదు, ఇతని దగ్గర సామర్థ్యం లేదు, ఇతని దగ్గర ఏమీ లేదు కదా, ఇతడా రాజు అవుతాడంటే దేవుడు అంటాడు ఇతడే రాజు అవుతాడు. ఎందుకంటే అతని దేహదారుణ్యము లేకపోయినా అతని హృదయం ఏమైందంటే నాకు నచ్చింది, అతని హృదయం నాకు నచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు రాజుగా చేశాడు. మనుషులు చూసే వాటిని నువ్వు చూడబాకు సమయంలో, మనుషులను చూసే వాటిని నువ్వు చూడొద్దు సమయంలో, హృదయాన్ని చూడాలి. ఈరోజు దేవుడైనా, సేవకునిగా నేనైనా, ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నది ఏంటంటే, మనల్ని దేవుడు అడుగుతున్నది ఏంటంటే, నువ్వు చూపులకు మాత్రమే
భక్తి పరురాళ్ళగా కనపడుతున్నావా, లేక నిజంగా నీలో భక్తి ఉందా? నువ్వు చూపులకు మాత్రమే ప్రార్థనా పరురాలా కనపడుతున్నావా, లేదా నిజంగా నీకు మోకాళ్ళ అనుభవం ఉందా? నువ్వు చూపులకు మాత్రమే పరిశుద్ధురాలుగా కనపడుతున్నావా, లేకపోతే నిజంగానే నీలో పరిశుద్ధత ఉందా అనేది ఈరోజు మనల్ని మనం ఏం చేసుకోవాలని ఒకసారి ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈరోజు చాలా మంది శక్తి లేని భక్తి చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నాము? శక్తి లేని భక్తిని చేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నట్టుగా మనం లేమేమో, మనుషులు కోరుకున్నట్టుగా ఉన్నాం, కానీ దేవుడు కోరుకున్నట్టుగా మనము లేమో. మనుషులు కోరుకున్నట్టుగా ఉన్నట్టు వల్ల మనకి ప్రయోజనమేమీ లేదు. దేవుని బిడ్డలారా, మనుషులు కోరుకున్నట్టుగా ఉన్నందువల్ల మనకు ప్రయోజనమేమీ లేదు. మనం దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలి. దేవుడు కోరుకునదగినట్టుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఏమన్నా అందరికీ అర్థమవుతున్నాయా? ఈ మాటలు వింటుండగా మనలోనికి ఆలోచన వచ్చేయాలి. నేను ఎలా ఉన్నాను, నా హృదయ స్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి బాగానే ఉన్నాను, లేదా నా అంతరంగం ఏమైందంటారా? చెడిపోయింది. పైకి బాగానే ఉన్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను, కానీ నేను దేవునికి దూరంగా ఉన్నాను. పైకి బాగానే ఆరాధిస్తున్నట్టుగా కనపడుతున్నాను, ప్రార్థిస్తున్నట్టుగా కనపడుతున్నాను, కానీ నిజముగా దేవుడు కోరుకున్నదగినట్టుగా నా జీవితమా లేదు. నా జీవితం లేదు. చూపులకు గొప్ప బలిపీఠమే. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది బలిపీఠాలు కట్టారు. నోవాహు బలిపీఠం కట్టాడు, అబ్రహాం బలిపీఠం కట్టాడు, ఏలియా బలిపీఠం కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి గురించి పెద్దగా ఏం చెప్పబడలేదు. అది గొప్ప బలిపీఠం అని కానీ, ఏమండి, అది ఎంతో ప్రయాసతో కట్టబడినటువంటి బలిపీఠం అని కానీ దాని గురించి పెద్దగా ప్రస్తావించబడలేదు. కానీ ప్రస్తావించబడిన బలిపీఠంలోనేమో విశేషమేమీ లేదు, విషయమేమీ లేదు. దానిలో దేవుని శక్తి లేదు, దానిలో దేవునికి మహిమ లేదు, దానిలో దేవునికి ఘనత లేదు. కానీ పడద్రోయబడిన ఒక బలిపీఠము ఏలియా ఏం చేశాడంట? మరలా తీసుకొని కట్టెలన్నీ పేర్చి రాళ్ళన్నీ చుట్టి పెట్టి కందకం దవ్వి బలిపీఠాన్ని కట్టాడంట. ఏమండి, రూబేనీలు, గాదీలు, మనిషి అర్ధగోత్రపు వారు కట్టినంత గొప్ప బలిపీఠం ఏలియా గారు గట్ల పడిపోయింది. అప్పుడే బలిపీఠం, ఆ బలిపీఠాన్ని తీసి కట్టాడు. అది చూపులుగా ఆనే బలిపీఠం కాదు, అది ఏదో ఒక గొప్పగా కట్టబడిన బలిపీఠము కానే కాదు. చూడటానికి అది అంత గొప్పదని అనిపించేటువంటి బలిపీఠం కూడా కాదు. కానీ ఆ బలిపీఠమును కట్టి ఏలియా చిన్న ప్రార్థన చేస్తే ఆ బలిపీఠం మీదకి ఏమైందంటే అగ్ని దిగొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చూపులకు బాగున్న బలిపీఠంలో ఏ విశేషం లేదు, కానీ చూపు